ఈరోజు కొంతమంది దాచిన కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకురావాలని ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట విషయమై ప్రేరేపించబడ్డాను. అది మీకు అందిస్తాను. నేను ఏం దాచుకోకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో కొన్ని దాచిపెట్టడం వల్ల మంచి జరిగిద్ది అని చెప్పాను. వాటిల్లో ఒకటి, దేవుడు కూడా మనకి చాలా దాచిపెట్టాడు. నా ఫీలింగ్ ఎప్పుడు అదే. నాకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నా కోసం దాచి ఉంచుతాడు. ఎందుకంటే ఆయనకు నేనంటే ప్రేమ. నా ఫీలింగ్ అది. ఒకవేళ మీ ఫీలింగ్ కూడా అదైతే ధన్యులు. దేవునికి స్తోత్రం. నాకు ఎప్పుడు ఏది అవసరమో నా దేవునికి తెలుసు. నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నేను కూడా కాస్త కూస్త ఆయన ప్రేమిస్తున్నా. నేను ప్రేమించానని కాదు, కానీ ఆయన నన్ను ప్రేమించాడు కనుక నాకు కావలసినవన్నిటిని కూడా ముందే సమకూర్చుకుంటాడని నేను ఎరుగుదును. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి. మనం సేవిస్తున్నవాడు ఒట్టి దేవుడే కాదు, ఆయన మనకి తండ్రి. నేను ఆయనలో గుర్తించింది ఏంటంటే, ఏ సమయానికి మనకి ఏది కావాలో ఆ సమయం వచ్చిందాకా మనకు అందదు. అది అందుబాటులో లేనట్టే ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాచిపెట్టింది తల్లి తీసి బిడ్డకి ఇచ్చినట్టు, దాచిపెట్టిన వస్తువు తండ్రి తీసి బిడ్డకి ఇచ్చినట్టు, ఆయన దాచి ఉంచిన దాన్ని ఆ ఆఖరి క్షణాన మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నేను చాలాసార్లు అనుభవించాను నేను దేవునిలో. అందుకే నాతో కూడా ఉన్న వాళ్ళతో తరచుగా నేను మాట్లాడే మాటల్లో ఒక మాట ఏంటంటే, ఏదన్నా అవసరతల విషయమే ఉన్నప్పుడు నేను ఇదే పదాన్ని వాడతాను. నేనేం టెన్షన్ పడను, నాయన దేవుడు నా కోసం దాచిపెడతాడు. ఎందుకంటే నేను ఆయన కార్యాన్ని యథార్థంగా చేయాలని ఆశపడుతున్నాను. ఆయన మహిమ కొరకు ఆకాంక్షిస్తున్నాను. కనుక నాకు కావలసినవన్నిటిని కూడా నా తండ్రి సమకూర్చి పెడతాడు, దాచిపెడతాడు అనేది నా విశ్వాసం అని. అలా నేను పలికిన ప్రతిదీ కూడా నిజంగానే దాచిపెట్టిందిగా నాకు అందించినట్టు చాలా అందించాడు నా దేవుడు. నాకు దాచిపెట్టిన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం కూడా దాచి ఉంచాడు. కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు. అందుకని వాళ్ళు దడలో జీవిస్తారు. భయంలో, దడలో, ఆయాసంలో బతుకుతారు. మరి నేనేం చేసేది? విశ్వాసం లేనప్పుడు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలుసు. ఎంత ప్రేమ నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ. చచ్చిపోయి కూడా చూపించాడు, ప్రాణం పెట్టి చూపించాడు. కొంతమంది మాటలు చెబుతారు, నీకోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అండి. ఒక ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడట, ప్రియా నా గుండె లయ, నీ కళ్ళలో ప్రపంచమంతా కనపడుతుంది, నాకు నీకోసం ఏమైనా చేస్తా అన్నాడు. పక్కన పశువులు కాసుకునేవాడు వచ్చి, అయ్యా మొన్న 3 రోజుల క్రితం నా గొర్రె పోయింది, ఏడుందో చూడన్నాడు. ఒక్కొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నీకోసం ఏమైనా చేస్తాను, నీకోసం ఎంతైనా చేస్తానని. మనం తేడా పడ్డప్పుడు వాడు అడ్రస్ కూడా దొరకడు. కానీ దేవుడు అలా కాదు, చచ్చిపోయి చూపించాడు. నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, ఇదిగో నా ప్రాణం పెట్టినంత ప్రేమ అన్నా. నీలాంటి మంచోళ్ళ కోసం అంటే ఆయన అలా అంటాడు, కానీ నాలాంటి చెడ్డవాళ్ళ కోసం ఆయన ఆ మాట అంటాడా అనేది మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఎవరు చెప్పారు నేను మంచోడినని? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్న వచనం ఏమవ్వాలి? మనమందరము పాపులమై ఉండగానే మన కోసం క్రీస్తు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నువ్వంటే వేర్లేన్నా, ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడంటావా అని నువ్వు అనుకోవచ్చు. 1,000,000 మందిలో ఉన్నా, 100 కోట్లలో ఉన్నా, నువ్వు ఆయనకి తెలుసు, బాగా తెలుసు. నువ్వు పుట్టక ముందు తెలుసు, నువ్వు పుట్టిన తర్వాత నీ ప్రతిరోజు, నీ ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఈ పాయింట్ దేవుణ్ణి నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే పాయింట్. అందుకని దీన్ని పదే పదే చెప్తూ ఉంటాను నేను. పదే పదే ఎందుకు చెప్తానంటే, ఇది నువ్వు దేవుణ్ణి కనెక్ట్ అయ్యే పాయింట్ అన్నమాట. ఇది వాస్తవం, నిజం. కాబట్టి ఎంత మందిలో ఉన్నా, నువ్వు ఏ మూలన కూర్చున్నా, ఏ ధరను కూర్చున్నా, ఏ స్థితిలో కూర్చున్నా, నువ్వు దేవునికి బాగా తెలుసు. ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, 1,00,000,000 మంది మనుషుల్లో నీకంటూ రూపును, జన్మను ఇచ్చాడంటే
ఇంతమందిలో నిన్నొకరిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా, లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా, నీకు జీవితం ఎక్కడా? కాబట్టి ఛాన్స్ లేదు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నిన్ను చేసి నిర్మించి నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు తెలుసు, దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ డౌట్ ఎవరు ఎప్పుడు ఎన్నడూ పెట్టుకోవద్దు. అసలు దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా? దేవుడికి నేను తెలుసు అంటావా? దేవుడు నన్ను గమనిస్తాడంటావా? ఇంతమంది ప్రజల్లో దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను, ఇంతమంది ప్రజల్లో నన్ను నిజంగా దేవుడు గమనిస్తాడంటావా అంటే ఖచ్చితంగా గమనిస్తాడు. కొన్నిసార్లు నేను అలా అనుకొని ఫీల్ అయ్యాను. నిజంగా ఇంతమంది ప్రజల్లో నేను ఉన్నాను, నన్ను దేవుడు గుర్తిస్తాడంటాం అంటే ఆయన నన్ను గుర్తిస్తున్నాడు అనడానికి ఏదో ఒక సూచన నాకు చూపించేవాడు. కనీసం వాక్యంలోనైనా నాతో మాట్లాడేవాడు. నువ్వు ఎంతమందిలో ఉన్నా, ఏ మూలన కూర్చున్నా, ఒరే బుజ్జోడా నువ్వు నాకు కనపడుతున్నావు, నీ మైండ్ నాకు తెలుసు, నేను నిన్ను గమనిస్తున్నాననే సాక్ష్యం, సంకేతం నాకు పంపేవాడు. మరి నేను ఎట్లా అనుమానించేది? అందులో వాగ్దానం చేశాడు, సదాకాలం మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఓకే, కాబట్టి దేవుడికి నువ్వు బాగా తెలుసు, అంతేకాదు నువ్వంటే చాలా ఇష్టం, అంతేకాదు నీకోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. నేను అది స్పష్టంగా ఎరుగున్నాను గనక నన్ను ఇంతగా ప్రేమించేవాడు నాకు కావలసిన సమస్తాన్ని కూడా నా తండ్రి ముందే సమకూర్చి పెడతాడు. కాబట్టి నేను ఏం తిందునా, ఏం త్రాగుదునా, ఏం ధరించుకుందునా, ఎట్లా చేద్దునా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఆయన కార్యాలలో, ఆయన చిత్తం యొక్క నెరవేర్పులో నేను కానీ దృష్టి పెడితే నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడనే ధీమాతో నా జీవితాన్ని ప్రారంభించాను, విశ్వాస జీవితాన్ని. మీకు స్పష్టంగా అర్థమవుతుందా బ్రదర్? ఎంతమందికి అర్థమవుతుంది? ముఖ్యంగా బెదర్స్ సంగతి చెప్తున్నాను. అర్థమవుతుంది కదా నాయనలారా? జాగ్రత్తగా వినండి బ్రదర్స్, సిస్టర్స్, వినాల మీరు. నా విశ్వాస జీవిత యాత్రలో నేను మొట్టమొదట గ్రహించింది అది. ఈ రోజు వరకు అదే విశ్వాసంతో నడుస్తున్నాను. నాకున్న పరిచర్యకు కావాల్సినటువంటి సమస్తాన్ని నా తండ్రి ముందే సిద్ధపరుస్తాడు. నాకు ఏ వస్తువు కావాలో, ఎప్పుడు ఎలా కావాలో అన్ని ఆయనే సమకూరుస్తాడని నిజంగానే దాచిపెట్టినట్టు అన్నీ నాకు తీసుకొచ్చి అందించాడు. అలాగే మనందరికి నీకు కూడా దాచిపెట్టే ఉంటాడు ఆయన. ఆ కాలమందు, ఆ సమయమందు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అది నీకు అందిద్ది. ఆ విషయంలో మాత్రం కలత చెందొద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నీ విషయం కావచ్చు, నీ కుటుంబ సంబంధమైన విషయం కావచ్చు, అది నీకు ఏ పిల్లలకు సంబంధించింది కావచ్చు, నీ జాబ్కు సంబంధించో, నీ బ్రతుకు తెరువుకు సంబంధించో, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించో, దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నేనైతే ఒక మాట గట్టిగా చెప్పగల, దేవుడు తన చేతి కింద భద్రపరిచున్నాడు. తగిన కాలం మందు నీకు అది అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా నువ్వేం ఒత్తిడి గురి కావద్దు. ఆయన వైపు చూస్తా, నీ సమయం ఇంకా రాలేదా నాయన అనుకుంటా తిరగటమే నీ పని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ సమయం ఇంకా రాలేదా నాయన అనుకుంటా తిరగటమే. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అది అందిద్ది అంతే. అప్పటిదాకా నువ్వు మానసిక ఒత్తిడికి గురి కావద్దు, ఎందుకంటే ఆయన దాచి ఉంచే దేవుడు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలాగో దాచుతారో అలా దాచి ఉంచే దేవుడు. మొరియా దేశమందున్న పర్వతం మీద నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని బలిగా, దహన బలిగా నాకు అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకును తీసుకొని అబ్రహాం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇస్సాకుని బలి చేయొద్దు, ఆ చిన్నవారి మీద నుంచి కత్తి తీసేయమని దేవుడు చెప్తాడు. బలిపీఠం మరి రగిలించాడు, దహన బలి కావాలి, మరి ఒట్టిగా బలిపీఠం తగలబడుతుంది ఎట్లా? అప్పుడు దేవుడే చూపిస్తాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉంటుంది. ఆ చిన్నవాడికి బదులు ఆ పొట్టేలుని ఇవ్వమంటాడు. మనందరికి బదులు యేసయ్యని ఇచ్చినట్టు దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే దాచి ఉంచాడు. మనల్ని సృష్టించక ముందే మనం పాపం చేస్తామని తెలుసు, మనం చేసిన పాపాలకి తీర్పు వచ్చిద్దని తెలుసు, ఆ తీర్పును బట్టి మొత్తం కట్టగట్టుకుని నరకంలో పడతామని తెలుసు. మన బతుకంతా తెలుసు ఆయనకి. తెలిసే మనం పుట్టక మునిపే, మనం సృష్టింపబడక మునిపే మన పాపాలకు ప్రాయశ్చిత్తం తన ప్రియకుమారుని సిద్ధపరిచే ఉంచాడు ఆయన. మనందరికీ ప్రతిగా తన ప్రియకుమారుని బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపరిచి ఉంచాడు. తన కుమారుని దాచి ఉంచాడు తన యందు.
కాలం సంపూర్ణమైనప్పుడు మనందరి పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని మన కోసం బలిగా అర్పించుటకు తండ్రి అభిష్టమైంది. ఆయన రక్తము చేత భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. సో మనం ఇంకా అసలు సృష్టిలోకి రాక మునిపే మనకు కావలసినటువంటి రక్షణకర్తని సిద్ధపరిచాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలుని ముందే రెడీ చేసి పెట్టాడు. కానీ అబ్రహాంకి అది కనపడలా. అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు పొట్టేలు కనబడింది అనేది అక్కడ రాసుంది ఆదికాండం 22లో 13వ వచనం. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, అట్లాగా అబ్రహాంకి పొట్టేలుని ఎలాగైతే సిద్ధపరిచాడో సమస్త కార్యాలలో సమస్త అవసరతలలో మనకు కావలసినవి దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. అవి దేవుడు చూపిస్తే గానీ మనకు కనపడవు. దేవునికి మహిమ. ఎలీషా దాసుడు వచ్చి, సిరియనులు మన చుట్టూ గుంపుగా సైన్యం గట్టుగట్టున్నారు, మన పని అయిపోయింది ఏలినవాడా అనుకుంటా ఎలీషా పనివాడు ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా ఏమంటాడో తెలుసా? పిచ్చివాడా నోర్మై, వారికంటే ఎక్కువ బలం మనకుంది, వారికంటే ఎక్కువ కాపుదల మనకుంది, వారికి నాచి ఉంచుతాడు. యెహోవా వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అంటే వాని కళ్ళు తెరచినప్పుడు ఎలీషా చుట్టూ అగ్నియు, రథములు, పర్వతము, అశ్వములు, గుర్రాల మీద సైన్యం, ఏది దూతలు, పెద్ద సమూహం కనపడింది. అట్లాగా మనకు కావలసిన సెక్యూరిటీ, మనకు కావలసినటువంటి పోషణ, మనకు కావలసినటువంటి ఉపాధి, అలాగే మనకు ఉన్నటువంటి అవధికి కావలసిన సమాధానాన్ని దేవుడు నా కోసం దాచి ఉంచాడు అని చెప్పండి. నేను నమ్ముతున్నాను. చెప్పండి అందరూ చెప్పండి, నేను నమ్ముతున్నాను. నా తండ్రి నాకు కావలసినవి, నా పిల్లలకు కావలసినవి దాచిపెట్టాడు నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి, నా ప్రియమైన తండ్రి. చెప్పు, నోరు తెరిచి మాట్లాడు, చెప్పు. విశ్వాసం లేదా? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ మాటే చెప్పు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు కావలసినవి ఆయన దాచి ఉంచాడు. దేవుడు మన కోసం దాచి ఉంచాడు. అట్లాగే తల్లిదండ్రులు మన కోసం దాచి ఉంచుతారనే మాట చెప్పాను. అలాగే దేవుడు కూడా దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టింది మనకు మంచిది. ఎప్పుడు అందాలో అప్పుడు అందించిందే మంచిది. మనకేమో తపన ఎక్కువ, ఇంకా 2 సంవత్సరాల తర్వాత దక్కాల్సిన దాన్ని ఇప్పుడే దక్కునట్లు చేయమని మనం అడుగుతాం. అది 2 ఏళ్ల తర్వాత దక్కితే ఆ విలువ వేరు, ఆ ఫలం వేరు. 2 ఏళ్లకు ముందు దక్కితే దానివల్ల కలిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ తపన కొద్దీ అడుగుతూ ఉంటాం, నాకు ఇప్పుడు ఇవ్వు. దేవుడు అంటాడు, వెయిట్. అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, ఎలా స్థిరపరచాలో నాకు తెలుసు, నువ్వు టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఉండు అంటాడు. ముందు నీ కలిగి ఉన్న దాంతో సాగిపో, నేను సిద్ధపరిచింది నీకుంది అంటాడు ఆయన. దాచిపెట్టే దేవుడుగా మన దేవుణ్ణి గుర్తించండి.